దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్లకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని